నమస్కారం. స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఎన్డీటీవీ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్ గారు. ఈ రంగంలో ఆవిడకున్న అనుభవాలను, ఆవిడ సాధించిన విజయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా సుధీర్ గారు. నమస్కారం అండి. ఉమా గారు, మీరు సబ్ ఎడిటర్గా కెరియర్ ప్రారంభించి ఈరోజు ఎన్డీటీవీ లాంటి ఒక పెద్ద ఛానల్కి రెసిడెంట్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు కదా. అసలు జర్నలిజం వైపు రావాలనే కెరియర్ ప్రారంభించారా మీరు? నేను జర్నలిజంకి వచ్చిన టైంలో అప్పుడు జర్నలిజం అన్నది ఇంత పెద్ద ఎత్తున లేదు. ఇన్ని ఛానల్స్ లేవు, ఇన్ని న్యూస్ పేపర్స్ కూడా ఇన్ని లేవు. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది మార్కెట్ లీడర్ ఢిల్లీలో. నేను ఢిల్లీలోనే నా కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడు జర్నలిజం అన్నది చాలా ఎక్సైటింగ్గా ఎందుకు అనిపించిందంటే, అప్పుడు సివిల్ సర్వీసెస్ కానివ్వండి, దేనికి వెళ్ళాలన్నా జర్నలిజం అన్నది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా అనిపించింది. అది కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ఒక న్యూస్ పేపర్ తోటి అసోసియేట్ కావాలి అన్న ఒక ఫీలింగ్ ఉండే. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు జర్నలిస్ట్ తక్కువ ఉన్నారు మార్కెట్లో అని వాళ్ళు ఒక స్పెషలైజ్డ్ ఒక కోర్స్ స్టార్ట్ చేశారనమాట. అప్పుడు నేను దానిలో ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. 10 to 15 పీపుల్ సెలెక్ట్ అయ్యారు. సో నేను దానిలో ఒక వన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అక్కడ. సో అక్కడ ఒక 1 year కోర్స్ చేసిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ప్రింట్ మీడియాలో ఉన్నాను. ప్రింట్ మీడియా నుంచి అదే డెస్క్లో ఉన్నాను. దాని తర్వాత రిపోర్టింగ్కి వచ్చాను, ఇక్కడ స్టేట్ కరెస్పాండెంట్గా వచ్చాను. దాని తర్వాత టెలివిజన్. ఇట్లా మీడియా కూడా చాలా ఈ గ్రోత్ ఫేస్ చాలా ఉంది మీడియాలో, అండ్ అందుకని ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఓకే, అయితే 89 మీడియాకి ఇప్పటి మీరు చూస్తున్న మీడియాకి ఏవైనా తేడా ఉంది? ఎలాంటి మార్పులు మీరు గమనించారు? అప్పుడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉండేవి, ఛానల్స్ అసలు లేవు. 89లో ఓన్లీ దూరదర్శన్ మాత్రమే ఉండేది. 95లో ఫర్ ద ఫస్ట్ టైం ఎన్డీటీవీ అన్నది, 88లో మనకు ఎన్డీటీవీ అన్నది ద వరల్డ్ దిస్ వీక్ అన్న ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. అది చాలా వరల్డ్ క్లాసీ ప్రోగ్రాము, ఇంటర్నేషనల్ క్లాస్ ప్రోగ్రామ్ అని చెప్పేవాళ్ళము. డాక్టర్ ప్రణయ్ రాయ్ది ప్రోగ్రాము. దాని తర్వాత 95 ఫర్ ద ఫస్ట్ టైం ప్రైవేట్ టెలివిజన్ అనేది వచ్చింది. మెట్రో 2లో ఒక DD2 అనేది ఒక మెట్రో 2లో ఒక న్యూస్ వచ్చేది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్సే న్యూస్ అన్నది కాకుండా వేరే ఫీల్డ్లో వెళ్ళి మనం చేసేది కూడా న్యూస్ కావచ్చు అన్నది స్టార్ట్ అయింది. 95 తర్వాత 98లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక 24 hour న్యూస్ ఛానల్ వచ్చింది. ఎట్లా అంటే స్టార్ వాళ్ళు ఇక్కడికి పెట్టుబడులు తీసుకొని వచ్చారు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ప్రొఫెషనల్ మీడియా ఆర్గనైజేషన్ ఎన్డీటీవీలో ఇన్వెస్ట్ చేశారు, అండ్ వాళ్ళు కాంట్రాక్ట్ ద్వారా 24 hour న్యూస్ ఛానల్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత చాలా ఛానల్స్ వచ్చేసాయి. గ్రోత్ చాలా ర్యాపిడ్గా అయింది, అండ్ అది చాలా గుడ్ న్యూస్గానే మనం చూడాలి. ఎందుకంటే డెమోక్రసీలో మీడియా అన్నది పాత్ర చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ముందు ప్రొఫెషనల్ మీడియా ఆర్గనైజేషన్స్ ఒక హ్యాండ్ఫుల్ ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే లోకల్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి. దాని తర్వాత వచ్చిన ప్రాలిఫరేషన్, చాలా న్యూస్ ఛానల్స్ రావడంతో ఏమైందంటే మల్టిపుల్ వాయిసెస్ మన డెమోక్రసీలో వినడానికి ఒక అవకాశం వచ్చింది. అది కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఒక రోల్ ఎప్పుడు అందరూ మర్చిపోతూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ అన్నది చాలా ప్రీమియం అన్నట్టు అందరూ ఇంగ్లీష్ వైపు ఒక టైంలో పోయారు. దాని తర్వాత ఇప్పుడు హిందీ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, లోకల్ న్యూస్ ఛానల్స్ కానీ వచ్చిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే లాంగ్వేజ్కి ఒక సెకండ్ ఛాన్స్ దొరికింది మన ఇండియన్ లాంగ్వేజెస్కి. ఎందుకంటే మీకు ఇండియన్ లాంగ్వేజెస్ వెదర్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ దాంట్లో ఛానల్స్ వచ్చేటప్పటికి అందరికీ ఆ భాషలో ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. దానికి ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అని అనుకోవచ్చు. లేకపోతే మీరు ఇంగ్లీష్ చదువుతూనే మీకు జాబ్స్ వస్తాయి, మీరు బయట వెళ్ళొచ్చు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండేది. ఈ ఛానల్స్ తోటి ఏమైందంటే ప్రైడ్ ఇన్ ద లాంగ్వేజ్ అన్నది పెరిగింది, ఆ స్పేస్ వచ్చింది. అది కాక మన కంట్రీలో ఇల్లిటరసీ అని చాలా ఉంది, చాలామంది చదువుకోలేరు. టెలివిజన్ అన్నది ఆ చాలా ఇంపార్టెంట్ ఒక మైల్ స్టోన్ని ఈజీగా దే జంప్ దట్ మైల్ స్టోన్ అనమాట. ఏంటంటే ఆ గ్యాప్ ఉండేది కదా. ఇప్పుడు మీరు చదువుకోకపోతే మీకేం తెలియవు, ప్రోగ్రామ్స్ గురించి తెలియవు, లోకంలో ఏం జరుగుతోంది దాని గురించి మీకు తెలియదు. కానీ టెలివిజన్ వచ్చిన తర్వాత, అది కూడా మన భాషలో టెలివిజన్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా పెద్ద రెవల్యూషన్ ఏమవుతుందంటే సోషల్ రెవల్యూషన్ అనేది, డిజిటల్ మీడియా రెవల్యూషన్ అనేది వస్తుంది. దాంతో ఇంకా రూల్స్ ఆఫ్ ద గేమ్ అని ఏమంటామో అది కూడా చేంజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టెలివిజన్ తోటి చాలామందికి అవేర్నెస్, సోషల్ అవేర్నెస్, ఎకనామిక్ అవేర్నెస్ అన్నది చాలా పెరిగింది. చాలా గుడ్ న్యూస్. అది కాక ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేటప్పటికి మీరేమైనా సోషల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తప్పులు చేస్తున్నారంటే సోషల్ మీడియా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, ఇది తప్పండి, మీరు ఇట్లా ఉండాలని మేము అనుకుంటున్నాం. అంటే కమ్యూనికేషన్ రూల్స్ అన్నది చేంజ్ అయ్యాయి. ఎట్లా అంటే
ముందు మీడియా అనేది జర్నలిస్ట్ రాసింది మీరు చదవాలి అంతే, మీకు ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండదు. కానీ ఇప్పుడు ఏమైందంటే 2-వే కమ్యూనికేషన్ అయింది. మీరు జర్నలిస్ట్గా నాకు ఏమైనా చెప్పొచ్చు, కానీ నేను దానికి రియాక్ట్ అవుతాను. నేను రియాక్ట్ అయ్యేదానికి మీరు రియాక్ట్ అవ్వాల్సిందే, దానికి స్పందించాలి. సో అకౌంటబిలిటీ అన్నది ఎక్కువ వచ్చింది. అయితే ఇన్ని ఛానల్స్ వస్తున్నాయి కదా, ప్రతి ఛానల్ కూడా ఒక్కొక్క రాజకీయ పార్టీని కొమ్ము కాస్తూ ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా మారిపోయింది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్న వాస్తవమే కూడా అది. అయితే ఒక గుడ్ జర్నలిజం, విలువలతో కూడిన జర్నలిజం, నీతి నిజాయితీతో కూడిన జర్నలిజం కరువైపోతుందేమో అనిపిస్తోంది. మీరు మీ 23 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మీకేమనిపిస్తోంది? పొలిటికల్ పార్టీస్ ఛానల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మన లా ప్రకారము దానిలో ఏం ప్రాబ్లం లేదు, అంటే ఇట్ ఇస్ ఇల్లీగల్ కాదు. ఒక పొలిటికల్ పార్టీ అన్నది ఛానల్ పెట్టడం అన్నది ఇల్లీగల్ కాదు, కార్పొరేట్ హౌస్ అన్నది ఛానల్ పెట్టడం అన్నది ఇల్లీగల్ కాదు. కానీ దీనివలన మీరు అంటున్నట్టు జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయా, ప్రయారిటీస్ చేంజ్ అవుతున్నాయా, జర్నలిజం అక్కడ రావాల్సిన స్టోరీస్ రావట్లేదా, వేరే ఎలాంటి టాపిక్స్ డిస్కస్ అవుతున్నాయా, అడ్వాంటేజ్ కోసం వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ వేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన డెమోక్రసీలో. సెకండ్ ఇష్యూ ఏంటంటే లీగల్ ఇష్యూ. మనం దీన్ని ఒక గైడ్ లైన్స్ మన కంట్రీ కోసం తయారు చేసుకోవాలి. ఛానల్ ఎవరు పెట్టాలి, ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉండాలి, వాళ్ళు ప్రొఫెషనల్ జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే పెట్టాలా, వేరే వాళ్ళు పెట్టొద్దా అన్నది మనం అది కూడా గైడ్ లైన్స్ తయారు చేసుకోవాలి. థర్డ్ థింగ్, ప్రాఫిటబిలిటీ అనేది ఛానల్కు వచ్చినా అది తప్పు కాదు, ప్రాఫిటబిలిటీ అని ఎవరికైనా కావాలి. కానీ అక్కడ కూడా జర్నలిజం విలువలు మనము కాంప్రమైజ్ కాకుండా ఉంటేనే వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మీరు డబ్బు పెట్టండి, ఛానల్ మొదలు పెట్టండి, నో ప్రాబ్లం, మీ అజెండా కూడా మీరు దానిలో చెప్పొచ్చు. కానీ బేసిక్లీ మీరు గుడ్ జర్నలిజం చేస్తున్నారా లేదా, అప్ఫ్రంట్గా ఉండండి. అది కూడా మీ ఛానల్ ఇది ఉంది, నేను నా అజెండా ఉంది, అది పెడతాను అన్నది ఉండనివ్వండి. కానీ అది కాకుండా కూడా మీరు జర్నలిజంకి సర్వీస్ చేస్తున్నారా లేదా అన్నది పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. కాబట్టి మీ క్రెడిబిలిటీ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువగా ఉమెన్ ఇష్యూస్ మీద డాక్యుమెంటరీస్ చేశారు, రిపోర్టింగ్ చేశారు, దాని మీద లోతైన ఒక పరిశోధన జరిపారు కదా ఉమెన్ ఇష్యూస్ మీద. విమెన్కి మీడియా తగినంత ఎక్స్పోజర్ ఇస్తోందా, ఆ సమస్యల్ని చూపించడంలో కరెక్ట్గా సఫలమవుతోంది అనుకుంటున్నారా మీరు? విమెన్ ఇష్యూస్ అన్నది ఐదర్ ఇన్సైడ్ పేజెస్లో వెళ్ళిపోతుంది ప్రింట్ మీడియాలో, లేకపోతే ఛానల్స్ లేదు ఆఫ్టర్నూన్ న్యూస్లో బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్, అలాంటి విషయాలనే విమెన్ ఇష్యూస్ అనుకుంటున్నారు. ఎవ్రీ ఇష్యూ యాక్చువల్లీ విమెన్స్ ఇష్యూనే. ఇప్పుడు మీరు ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అన్నది అనుకోండి, క్లైమేట్ చేంజ్ అన్నది చాలా విషయాల గురించి జరుగుతోంది, పొల్యూషన్, ఓజోన్ లేయర్ వెళ్ళిపోతుంది, దానిలో కూడా విమెన్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వలన లైవ్లీహుడ్స్ అంటే వాళ్లకు ఉన్న పనులు, వాటర్ స్కేర్సిటీ అవుతుంది, వుడ్ తేవాలంటే ఉమెనే వెళ్ళాలి, అన్ని విధాలుగా హెల్త్ కూడా అఫెక్ట్ అయ్యేది ఉమెన్కే మ్యాక్సిమం ఉంటుంది. సో ఎవ్రీ ఇష్యూ హ్యాస్ టు బి సీన్ యాజ్ ఎ ఉమెన్స్ ఇష్యూ. ఎవ్రీ డెవలప్మెంట్ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూలో కూడా విమెన్ యాంగిల్ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. దానిలో సెకండ్ విషయం ఏంటంటే విమెన్ ఇష్యూస్ కవరేజ్ కొంచెం పెరిగింది ఇప్పుడు టెలివిజన్ వచ్చిన తర్వాత. బికాస్ దెర్ ఇస్ అ ఫీలింగ్ అట్లీస్ట్ దట్ గ్లామర్ ఉండాలి, బ్యూటిఫుల్ ఫేసెస్ ఉంటే బాగుంటుంది అన్న ఐడియాతోటి చాలామంది గర్ల్స్ వస్తున్నారు. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్. వాళ్ళు గ్లామర్గా అనుకొని తేవచ్చు, కానీ మీతోటి మీ వాల్యూస్ మీరు తెస్తారు, మీ సెన్సిటివిటీస్ మీరు తెస్తారు. ఒక సబ్జెక్ట్ని మీరు హ్యాండిల్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆ ఉమెన్ అన్న యాంగిల్ మీది దానిలో బయటకు వస్తుంది, మీరు కవర్ చేసే స్టోరీలో అది బయటకు వస్తుంది. థర్డ్ థింగ్, ఆర్గనైజేషన్స్లో కూడా మనం రిజర్వేషన్ అడిగి ప్రయోజనం లేదు. నేను యాక్చువల్లీ ఒక సౌత్ ఏషియన్ విమెన్ ఇన్ మీడియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానిలో ఆల్ ఏషియన్ కంట్రీస్కి ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్ అనమాట. భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, దానికి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దానిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా విమెన్ వచ్చారు. మీడియాలో విమెన్ ఉండడం వలన రిజర్వేషన్ అన్నది అడగాల మనము అన్నది అడుగుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ న్యూస్ ఉన్న చోట మనం రిజర్వేషన్ అడగలేము, మీడియాలో రిజర్వేషన్ అది పనికి రాదు కూడా. సెకండ్ థింగ్, విమెన్ ఎట్లాంటి ఇష్యూస్ని కవర్ చేస్తున్నారు, మీడియాలో సాఫ్ట్ ఇష్యూసే మీకు ఇస్తున్నారా, లేకపోతే వాట్ ఆర్ కన్సిడర్డ్ హార్డ్ ఇష్యూస్, అంటే పొలిటికల్ ఇష్యూస్ అనేది ఏమో పెద్ద విషయం అనుకుంటారు జనాలు, అదేం కరెక్ట్ కాదు. అకార్డింగ్ టు మీ విమెన్ ఇష్యూస్, చిల్డ్రన్ ఇష్యూస్ అన్నది మన ఫ్యూచర్ గురించి, మన ప్రజెంట్ గురించి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి. కాబట్టి దాని విలువని మనకు అలాంటి సబ్జెక్ట్స్ ఇచ్చినా పర్వాలేదని అనుకోండి, మనం దాన్ని మెయిన్ స్ట్రీమ్ చేయాలి. అది మన ఛాలెంజ్ యాజ్ విమెన్, మన రెస్పాన్సిబిలిటీ.
పాజిటివ్ చేంజెస్ అన్నీ వస్తున్నాయి, కానీ ఇప్పుడు కూడా సెన్సిటివిటీ అన్నది రాలేదు. జెండర్ సెన్సిటివిటీ అంటే ఏ స్టోరీ కవర్ చేస్తున్నప్పుడు విమెన్ అది ఎట్లా అఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీని ఎట్లా అఫెక్ట్ చేస్తుంది అన్న ఒక సెన్సిటివిటీ రాలేదు. విమెన్ ఎక్కువ వస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతుందేమో అన్న ఫీలింగ్. అయితే మీడియా మొత్తం వ్యవస్థని అయితే చేంజ్ చేయలేకపోవచ్చు, కానీ ఒక ఇష్యూని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రజెంట్ చేయడంలో ఏదైనా విఫలమవుతుందా? అంటే ఒక నిర్భయ ఇష్యూనే తీసుకున్నట్లయితే జరిగిన 1-2-3 రోజులు మొత్తం ఫోకస్ అంతా అన్ని ఛానల్స్ దాని మీదే ఉంటాయి, మొత్తం ఢిల్లీ మీదే ఉంటుంది మొత్తం అంతా. అయితే చివరి వరకు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏమైంది, నిందితులను శిక్షించారా లేదా, వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు, ఇలాంటివి ఏవి మనం ఫోకస్ చేయం. మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ జరగాలి, మళ్ళీ అది బయటికి రావాలి. ఇలా కాకుండా ఒక గుడ్ జర్నలిజం అంటే ఇష్యూని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు ఫాలో అవ్వాలి, మార్పు ఎలా తీసుకురావాలి? చాలా మటుకు క్రిటిసిజం కూడా అదే ఉంటుంది. మీరు ఇక్కడ ఏదో సెన్సేషనల్గా జరిగితే మీడియా వాళ్ళు వస్తారు, అక్కడ జరిగితే వస్తారు, దాని తర్వాత వదిలేస్తారు, దానికి ఏమైంది అనేది మీరు చెప్పరు అని చాలా మందరూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కానీ జర్నలిజం, గుడ్ జర్నలిజం అంటే మనం దాన్ని ఫాలో అప్ కూడా ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు నల్గొండలో 98లో మనం ఇన్ఫాంటిసైడ్, ఫీటిసైడ్ అనేది మాట్లాడుతూ ఉంటాం. అంటే పాప ఒక అమ్మాయి పుట్టే ముందే తన్ని గర్భంలోనే ఖతం చేయడము, ఇంకోటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి, అన్ని అల్ట్రాస్కాన్ సౌండ్ మెషిన్స్ వచ్చాయి కాబట్టి, అట్లాగే పుట్టిన తర్వాత చంపడం అన్నది. అక్కడ చంపకండి అని చెప్పేసి కొంచెం మంది తీసుకెళ్లేవారు. మీరు చంపుతున్నారు కదా, మేము మీకు 500 ఇస్తామండి అని చెప్పి తీసుకెళ్లేవారు. అమ్మాయికి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ కళాచారం నుంచి, మెయిన్ స్ట్రీమ్ కళాచారం నుంచి వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే డౌరీ. అందుకని వాళ్ళు డౌరీ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఆ పిల్లలు ఇంత డబ్బు ఖర్చు అవుతోందని పిల్లల్ని అమ్మడం మొదలుపెట్టి, ఎట్లాంటి అడాప్షన్ ర్యాకెట్ మీద ఫుల్ ఒక గైడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తయారు చేసింది. ఇండియన్ పేరెంట్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఇట్లా అమ్మకూడదు, పేరెంట్స్ అబ్డికేట్ చేయలేరు అన్నది ఒకటి. దాని తర్వాత రేణుకా చౌదరి గారు మినిస్టర్గా వచ్చినప్పుడు ఒక స్కీమ్ తయారు చేశారు, క్రేడల్ స్కీమ్ అని. అంటే ఉయ్యాల పిహెచ్సిలో పెడితే మీరు కన్నా పాపని మీరు చూసుకోలేరు అనుకుంటే మీరు వచ్చి ఇచ్చేయచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్లో అని. కానీ దానికి ఏమైంది, ఇప్పుడు గవర్నమెంటే అంటుంది మీరు ఇచ్చేయండి మీ పాపల్ని, మేము పెంచుకుంటాము అని. అంటే మేము చంపాల్సిన అవసరం లేదు, మాకు కూడా ఏం గిల్ట్ ఉండదు, ఇచ్చేస్తారు పిల్లలు. మేము అక్కడ నల్గొండలో, దేవరకొండలో శిశు విహార్లో వెళ్ళి చూస్తే ఒకే నెలలో ఒక 24 చిల్డ్రన్ వచ్చారు, 24 బేబీ గర్ల్స్. అంటే అది ఒక ఏరియాలో నుంచి కాదు, ఎక్కడి నుంచి అయినా వచ్చి అక్కడ పిల్లల్ని అక్కడ పెట్టేస్తున్నారు అనమాట. అంటే ఒక విధంగా మనం చేసిన మంచి పాలసీ కూడా నెగటివ్ పరిణామాలు దానికి. అంటే పిల్లల్ని మీరే ఇచ్చేసేయండి, అమ్ముకోకపోతే పర్వాలేదు, మాకు ఇచ్చేసేయండి అంటే ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న హక్కు ఆ పాపకు ఉంది కదా, మదర్ మిల్క్ తాగే హక్కు ఆ పాపకు ఉంది కదా. అట్లా కాకుండా మీరు ఆ ట్రేడ్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే అవుతుంది. పాలసీ ఒకటి ఉండి దానికి పరిణామం మీరు మంచి ఐడియాతోటే పెట్టి ఉండొచ్చు, కానీ దానికి రిజల్ట్ ఏముంది గ్రౌండ్ లెవెల్లో అన్నది చూపించడం అన్నది జర్నలిస్ట్కి చాలా ఇంపార్టెంట్ ఒక రోలు. ఇట్లాంటి జర్నలిజం చాలా తక్కువ ఛానల్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా పొలిటికల్ పార్టీసు లేకపోతే కార్పొరేట్ హౌసెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పెడుతున్నారు ఛానల్స్. గ్రౌండ్ రిపోర్టింగ్ అనేది తగ్గిపోయింది, కానీ చాలా తక్కువ ఛానల్స్. ఇప్పుడు మీ ఛానల్లో చూసుకుంటే సోషల్ ఆబ్జెక్టివ్ తోటి ఉన్న ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. అట్లాంటి డిస్కషన్స్ అనేది పెడుతున్నారు, ఎందుకంటే అది కరెక్ట్ జర్నలిజం, అది రియల్ జర్నలిజం అన్నది. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అంటాము, అంటే ఎవరికి మాట్లాడడానికి ఒక వాయిస్ లేదో వాళ్ళకి మనం వాయిస్ ఇస్తున్నాం అన్నది జర్నలిజం. ఆ జర్నలిజం చేయాలి అంటే అప్పుడే మీకు రెస్పెక్ట్ వస్తుంది మార్కెట్లో. మీరు పొలిటికల్ పార్టీస్ గురించి దాని గురించి చేయండి, అది కూడా ఇంపార్టెంటే, పొలిటికల్ డైనామిక్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, గవర్నమెంట్ చేస్తున్న పాలసీస్ వలన వాళ్ళ మీద ఏం ఇంపాక్ట్ ఉంది అన్నది కూడా మనం చూపించాలి. రైతులు చనిపోతూ ఉంటారు, సరైన దిగుబడి లేక, సరైన లాభం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతున్నాయి. ఇలాంటి వాటిల్లో పట్టించుకోవడంలో గవర్నమెంట్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనుకుంటున్నారు మీ పరిశోధనలో? మనం ఇక్కడ రైస్ లాంటి క్రాప్కి మనం చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాము. దానివల్ల డ్రై ల్యాండ్ క్రాప్స్ చాలా వాటర్ ఇంటెన్సివ్ అంటాం, నీళ్లు చాలా కావాల్సిన పంటలు మనం పండిస్తున్నాం. ఇప్పుడు అందరూ క్యాష్ క్రాప్స్ వైపు పోయారు. దానిలో ఏమైందంటే ఫర్టిలైజర్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ చాలా హైగా ఉంటాయి, మీకు వచ్చే పంట ఒకటి తక్కువ ఉంటుంది, దానికి వచ్చే ధర కూడా చాలా మీకు అసలు సస్టైనబుల్ ఆప్షన్గా ఉండదు. దీనివల్ల ఫార్మర్ సూసైడ్స్ అనేది చాలా ఎక్కువైనాయి. ఒక చాలా ఇంపార్టెంట్ జియో తెచ్చారు అప్పుడు, జియో 421 అన్నది. అంటే ఏ రైతు ఆత్మహత్య జరిగినా ఒక 3 మెంబర్ కమిటీ ఉంటుంది, రెవెన్యూ నుంచి, పోలీస్ నుంచి, అగ్రికల్చర్ నుంచి. వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే ఆ డబ్బులు రైతుకి రావాలి కంపల్సరీ. ఆ ఎంక్వైరీ తర్వాత రైతు ఆత్మహత్య అప్పుల వలన జరిగిందంటే ఆయనకి రావాలి అన్నది.
ఇప్పుడు రీసెంట్గా కూడా మేము వరంగల్ వెళ్ళొచ్చాము, మహబూబ్ నగర్ వెళ్ళొచ్చాము. చాలా మటుకు కేసెస్ అసలు రిపోర్ట్ కావట్లేదు. రిపోర్ట్ అయిన దగ్గర వీళ్ళు వెళ్ళి 3 మెంబర్ కమిటీ వెళ్ళి చూడట్లేదు. అందుకంటే వారంగల్ లాంటి జిల్లా అనుకోండి, అక్కడ 0-0 చూపిస్తున్నారు. ఏంటి, ఫార్మర్ సూసైడ్ డెత్స్ అంటే రైతుల ఆత్మహత్యలు వాళ్ళు 0-0 చూపిస్తున్నారు. వారంగల్ లాంటి జిల్లాలో ఇంపాసిబుల్. మేమే వెళ్ళినప్పుడే అక్కడక్కడ మీరు విలేజ్లో కనుక్కునే ఉండండి, అన్ని చోట్ల మీకు రైతు ఆత్మహత్యలు కనిపిస్తాయి. రైతు ఆత్మహత్య అనేది లాస్ట్ స్టేజ్. దాని ముందు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడము, అందరూ చైల్డ్ లేబర్గా ఉండడము, అండ్ రూరల్ డిస్ట్రెస్, హెల్త్ ఇష్యూస్ అన్నీ కలిసిపోతాయి ఇక్కడ ఇష్యూస్. అవన్నీ కాన్సన్ట్రేట్ చేయకుండా గవర్నమెంట్ ఇప్పుడు స్కీమ్స్ అన్నది స్టార్ట్ చేస్తున్నారు. బంగారు తల్లి అన్న స్కీము మన స్టేట్ గవర్నమెంట్ పెట్టారు, కానీ అది ఫీల్డ్ లెవెల్లో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతోంది అని చూడడం చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద స్కీమ్లు పెట్టడం కాదు, దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది, జనాల దాకా ఇది రీచ్ అవుతోందా లేదా, వాళ్లకు దీనివల్ల లాభం పొందుతున్నారా లేదా అన్నది చూడాలి. ఉమా గారు, మీ 23 ఇయర్స్ కెరియర్లో మీరు టర్నింగ్ పాయింట్ అనుకునే ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎలాంటి విజయం సాధించారు? ఫస్ట్ టైం అన్నది 90sలో నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు, నాకు ఆంధ్రప్రదేశ్లో నేను లేనప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను, కానీ అక్కడ నుంచి రిపోర్టింగ్ నల్గొండలో ఫ్లూరోసిస్ గురించి చేశాను. అప్పుడు ఫస్ట్ టైం నాకు యునైటెడ్ నేషన్స్ సైన్స్ రైటింగ్ అవార్డ్, ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అన్నది వచ్చింది. చాలా సంతోషపడ్డాను. అప్పుడున్న బలరాం జాకర్ మినిస్టర్ దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాను. UN వాళ్ళంతా వచ్చారు, ఢిల్లీలో తీసుకున్నాను. కానీ దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు అయ్యాయి, మళ్ళీ నేను ఇప్పుడు కూడా నల్గొండ వెళ్తే అదే ఫ్లూరోసిస్ ఇంకా ఉంది గ్రౌండ్లో. నేను అవార్డు తీసుకొని సంతోషపడ్డాను, కానీ గ్రౌండ్లో మార్పు రాలేదు అన్నది ఒకటి ఐరనీ. అందుకని నాకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఆ రిపోర్ట్ని హైలైట్ చేయాలి, ఇప్పుడు కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు అనేది మనం చూపించాలి అని. పోయిన నెల కూడా మేము ఇక్కడ మహబూబ్ నగరు, వరంగల్ అక్కడ అంతా తిరిగాం. అక్కడ గ్రామాల్లో వెళ్తుంటే వాళ్ళు అంటున్నారు, దసరాకు వచ్చినాయండి నీళ్లు, తర్వాత ఉగాదికి వచ్చాయి, మళ్ళీ సంక్రాంతికి వచ్చాయి, మళ్ళీ ఉగాదికి వస్తున్నాయి, మళ్ళీ నెక్స్ట్ దివాళీకి వస్తుందేమో అంటున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నది కూడా మనం మన జనాలకి ఇవ్వలేకపోతున్నాము. అంటే పెద్ద ప్రామిసెస్ అన్ని పొలిటికల్ పార్టీస్, ఇది ఇచ్చేస్తాము, అది ఇచ్చేస్తాము, ఫ్రీ కరెంటు, ఫ్రీ, మీరు లోన్ తీసుకున్నదాన్ని మాఫీ, అన్నీ ఫ్రీ అంటారు, కానీ బేసిక్ థింగ్స్ మనం కరెక్ట్గా తీసుకొని రాలేదనేది చాలా ఒక ఐరనీగా అనిపిస్తుంది. ఎప్పుడు అందరూ అంటూ ఉంటారు, ఇప్పుడు రిపోర్టింగ్ అన్నది మారిపోయింది, రియల్ ఇష్యూస్కి ఎవరు చేయట్లేదు అన్నది. కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నల్గొండ విషయం చెప్పాను కదా, అమ్మాయిలది హత్య, వాళ్ళ ఎక్స్పోర్ట్, బేబీస్ అన్నది ఎక్స్పోర్ట్ అవుతున్నారు, కమోడిటీస్ లాగా మార్చేసి వాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానికి UN లాడ్లీ అవార్డు అనేది వచ్చింది, జెండర్ సెన్సిటివ్ రిపోర్టింగ్. అట్లాగే కరప్షన్ గురించి చెప్తున్నప్పుడు బళ్ళారిలో వెళ్ళాము మేము. అక్కడ అంటే ఇది గాలి జనార్దన్ రెడ్డి గారి అరెస్టు దానికన్నా చాలా ముందు, అప్పుడు వెళ్ళి అక్కడ మైన్స్లో వెళ్ళి ఎట్లా జరుగుతుంది, ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉంది, ఇక్కడ ఎలాంటి కరప్షన్ జరుగుతుంది, అండ్ అక్కడ నేచర్ ఎన్వైరన్మెంట్ ఎట్లా, అసలు ఒక చోట మౌంటైన్ ఉండాలి, ఆ మౌంటైన్ అసలు లేదు, ఇప్పుడు అక్కడ లోతుగా ఉంది, అక్కడ ఒక పాండ్ లాగా తయారైంది, అంటే అంతా కొట్టేశారనమాట. అట్లాంటి రిపోర్ట్ చేసినప్పుడు దానికి యాంటీ కరప్షన్ క్రూసేడర్ అవార్డు అన్నది అప్పుడు వచ్చింది. ఇండివిజువల్ ఒక కేసు హైలైట్ చేసామనుకోండి, ఒక అమ్మాయి నల్గొండలోనే ఒక అమ్మాయి చేశాము, అట్లా కేస్ స్టడీస్ అనమాట. అమ్మాయి చూపించిన బ్రేవరీ అండ్ తనకు సపోర్ట్ దొరకాలి అన్న ఒక కేస్ స్టడీ. లేకపోతే ఒక సుశీల అని ఒక చైల్డ్ బ్రైడ్ రంగారెడ్డిలో, ఆ అమ్మాయికి పెళ్ళైంది, తర్వాత తను డివోర్స్ అడిగింది, సొసైటీని అపోజ్ చేసి తను డివోర్స్ తీసుకుంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళింది, తర్వాత కంప్యూటర్ కోర్స్ చేసి ఒక కంప్యూటర్ ఫామ్లో ఇప్పుడు పనిచేస్తుంది. అమ్మాయికి 12 ఇయర్స్లోనే పెళ్ళైంది, 14లో డివోర్స్ తీసుకుంది. అట్లా స్టోరీ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా వచ్చింది నేషనల్ బ్రేవరీ అవార్డు, ఆ అమ్మాయికి వచ్చింది. ఇది సాటిస్ఫాక్షన్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ సెల్స్. ఆ అమ్మాయిని చూసి ఎంతమంది అక్కడ ఆ సొసైటీలో ఆ పిల్లలంతా మేము ఇప్పుడు మ్యారేజ్ చేసుకోము, మేము చదువుకుంటాము, ముందుకు వస్తాము, మా కాళ్ళలో మేమే నిలబడతాము అన్న ఒక రియాక్షన్ వస్తుంది కదా, దానిలో చాలా ఒక సాటిస్ఫాక్షన్. ఈ జర్నలిజం వైపు రావాలనుకునే వారికి యాజ్ ఎ జర్నలిస్ట్ మీరిచ్చే సలహాలు ఏంటి? అంటే ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి, ఎలాంటి ఎథిక్స్తో దీంట్లోకి రావాలి? జర్నలిజంలో చాలా బూమ్ వచ్చింది,
ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియా చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో చాలా భూమి వచ్చింది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రింట్ టెలివిజన్లో మనకు కనపడుతూనే ఉన్నాయి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. రిపోర్టర్గా కావచ్చు, కెమెరా పర్సన్గా కావచ్చు, ఎడిటర్గా కావచ్చు, అన్నిటికీ స్పెసిఫిక్ స్కిల్ సెట్స్ కావాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిజంలో వచ్చేటప్పటికి ఇది నేర్చుకోవాలి. స్కిల్ సెట్స్ మీది పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు జర్నలిస్ట్గా ఉండాలంటే భాష రావాలి. వేరే స్కిల్స్ మీకు ఉన్నాయి, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయంటే మీరు వీడియో జర్నలిస్ట్గా కావచ్చు, దానికి కూడా చాలా విలువ ఉంది. ఎడిటర్గా కావచ్చు, దెర్ ఆర్ మెనీ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. దానిలో ప్రొడక్షన్ పర్సన్గా ఉండొచ్చు, హూ కెన్ విజువలైజ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్. అట్లా ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. ప్రింట్ మీడియాలో కూడా వెదర్ యూఆర్ ఎ సబ్ ఎడిటర్ ఆన్ ద డెస్క్, వెదర్ యూఆర్ ఎ ఫోటోగ్రాఫర్, మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ మీడియాలో పెద్ద భూమి వచ్చింది. అది ఇంకా ఆపర్చునిటీ ఎవరికి కనపడట్లేదు, కానీ అక్కడ ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ చాలా ఉంటాయి. మనం ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే న్యూ కైండ్ ఆఫ్ మీడియా మనం తయారు చేయొచ్చు. ఇది యంగ్స్టర్స్లో చాలా ఒక ఎంతూజియాజం ఉంటుంది, ఇనిషియేటివ్ ఉంటుంది. ఈ డిజిటల్ మీడియాతో ఏమైందంటే ఓన్లీ పెద్ద డబ్బులున్న వాళ్ళే మీడియా పెట్టుకోగలుగుతారు అన్న ఒక ఐడియా బ్రేక్ అయిపోయింది. చిన్నగా కూడా మనం చేయొచ్చు, ఒక ఇఫెక్టివ్ ప్లాట్ఫామ్ని తయారు చేయొచ్చు అనేది డిజిటల్ మీడియా అనేది ఒక ఆపర్చునిటీ ప్రజెంట్ చేస్తుంది. దాంతో మనం అరబ్ స్ప్రింగ్ అట్లాంటివి అంటూ ఉంటాము, దానివల్ల రెవల్యూషన్స్ వచ్చాయి చాలా కంట్రీస్లో సోషల్ మీడియా వల్ల అని. అదొక పెద్ద ఆపర్చునిటీగా యూస్ చేసుకోవాలి. ఓన్లీ థింగ్ ఐమ్ వరీడ్ అబౌట్ సోషల్ మీడియా అందరి చేతిలో ఉంది కాబట్టి ఎవరు ఎట్లా అయినా అట్లా మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియాలో. దాన్ని కూడా పొలిటికల్ పార్టీస్ చాలా ఆర్గనైజ్డ్గా వాడుకుంటున్నాయి సోషల్ మీడియాని. దాన్ని కూడా మనం ఆ సొసైటీ వీ నీడ్ టు వేకప్ ఆ డేంజర్ని. వాళ్ళు కంట్రోల్కి, ఇది ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ కంట్రోల్కి వెళ్లకుండా సోషల్ మీడియాని ఒక డెమోక్రటిక్ టూల్గా మనం వాడుకుంటే మన డెమోక్రసీ బాగుపడుతుంది, మన సొసైటీ బాగుపడడానికి ఒక ఛాన్స్ ఉంది. అది కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏమొస్తుంది అన్నది మీరు సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ చేస్తే మాకు ఇది నచ్చలేదు, మీరు ఇలాంటిది చేయాలి అన్నది పబ్లిక్ స్పందించాలి. క్రిటిసైజ్ ఇంట్లో కూర్చొని చేయడం కాదు, మీరు ఒక్కొక్క దానికి అయ్యేటప్పుడు రియాక్ట్ అవ్వండి. ఇది మాకు నచ్చింది, ఇది నచ్చలేదని చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీడియాకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఈమెయిల్ కావచ్చు, SMS కావచ్చు, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నాకు ఇది నచ్చలేదు, నచ్చిందని. దెన్ యూ కెన్ హ్యావ్ ఎ వర్డ్ టు టాక్. మీరు అడగచ్చు, మేము ఇట్లా అంటున్నాం, మీరు ఎందుకు వినట్లేదు అనేది. రైట్. ఉమా సుధీర్ గారు, మీ 23 ఏళ్ల ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకుని ఈ జర్నలిజంలో ఎంత ఎత్తుకు ఎదగొచ్చు, ఎన్ని విజయాలు సాధించవచ్చు అని జర్నలిజంలో అడుగు పెట్టాలి అనుకునే యువతీ యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శప్రాయంగా నిలుస్తాయని ఆశిస్తూ నమస్తే అండి. చూసారు కదండి, ఇది నేటి స్ఫూర్తి కార్యక్రమం. NDTV ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్ గారితో. నమస్తే.